If 1 man or 2 women or 4 boys or 5 girls can finish a work in 39 days, then how many days will 1 man, 1 woman, 1 boy, 1 girl together take to finish the same work? 1 man 39 daysలో వర్క్ కంప్లీట్ చేస్తే 2 women 39 daysలో కంప్లీట్ చేస్తుంది, 4 boys 39 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుంది, 5 girls 39 days. అప్పుడు 1 man 13 days, 1 woman ఏమవుతుంది, 2 women 39 days అన్నప్పుడు 1 woman will be the 2 into 39. అండ్ 4 boys అయినప్పుడు ఏమవుతుంది, 1 boy ఏమవుతుంది, 4 into 39 daysలో 1 boy కంప్లీట్ చేస్తాడు. 5 girls 39 days అన్నప్పుడు 1 girl ఏమవుతుంది, 5 into 39. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది, టోటల్ వర్క్ విల్ ద ఎల్సిఎం ఆఫ్ 39, 2 39, 4 into 39, 5 into 39. ఇప్పుడు 39 కామన్ కాబట్టి 39 అనేది వన్ ఆఫ్ ద ఎల్సిఎం పార్ట్. 2, 4, 5 కామన్ ఎల్సిఎం విల్ బి ద 39 into 20. అంటే ఇది టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 39, 2 into 39, 4 into 39, 5 into 39. టోటల్ వర్క్ అనేది వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఎంత, 39 into 20. టోటల్ వర్క్ అనేది ఎంత. మనకి ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ ఎంత అంటే 1 men ఎఫిషియన్సీ అంటే 39/20 into 39 అంటే 1 men ఎఫిషియన్సీ 20. 1 women ఎఫిషియన్సీ ఎంత, 39 into 20/239 అంటే 10. 1 boy ఎఫిషియన్సీ ఎంత, 39 into 20/4 into 39 కాబట్టి 5. 1 girl ఎఫిషియన్సీ ఎంత, 39 into 20/5 కాబట్టి 4. దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ 1 men, 1 woman, 1 boy, 1 girl. మనకు టోటల్ వర్క్ 39 into 20. ఇక్కడికి వచ్చిన అడిగాడు, దెన్ హౌ మెనీ డేస్ విల్ 1 man, 1 woman, 1 boy and 1 girl టుగెదర్ టేక్ టు ఫినిష్ ద సేమ్ వర్క్ అన్నాడు. టోటల్ వర్క్ అనేది ఇంత. టోటల్ ఎఫిషియన్సీ 20 + 10 30, 30 + 5 35, 35 + 4 39 విల్ బి క్యాన్సల్ 20 days. అందరూ కలిపి ఆ వర్క్ను 20 daysలో కంప్లీట్ చేస్తారు.